గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్థులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యగిరులు. శోభకృతనామ సంవత్సరం భాద్రపద మాసం పంచమి బుధవారం ఉదయం సింహవాహనం అధిష్ఠించినటువంటి స్వామి యోగ నృసింహరూపుడిగా అవతార వైభవం, అంతరార్థం, దుష్టశిక్షణ, శిష్టరక్షణ బాధ్యతలను ఆచరించినటువంటి ఆ పరంధాముడు యోగ పట్టంతో నృసింహ స్వరూపంను భక్తులకు అవలోకింపజేస్తూ తిరువీధులలో విహరించినటువంటి శ్రీనివాస పరదైవం మలయప్ప స్వామి. కృతో నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరౌ వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించిన స్వామి కలియుగంలో ప్రత్యక్ష నారాయణుడు వెంకటేశ్వరుడిగా పరమ పవిత్రమైన తిరుమల గిరులపై ఆనంద నిలయ దివ్యధామంలో కొలువైనటువంటి పరమ ప్రభువు నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలలో భాగంగా వార్షికంగా నిర్వహించేటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవత్ యజనంగా ఆగమశాస్త్రాలు స్థిరీకరించిన బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం 3వ రోజు ఆ స్వామికి బడలికను ఉపసింపజేయటానిక అన్నట్లుగా సాగుతున్న మంగళ స్నానమే సపన తిరుమంజన వైభవాలు. అర్చామూర్తి యొక్క తత్వం శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు పర వ్యూహ విభవ అంతర్యామి స్వరూపాలలో గోచరించేటువంటి ఆ స్వామి అర్చామూర్తిగా, భక్త సులభుడిగా, బ్రహ్మాండాలకు నాయకుడిగా మనకు దర్శనమిస్తున్నాడు ఆ వెంకటరమణుడు. సంసార తాపత్రయాలతో బద్ధులైనటువంటి మానవాళిని అనుగ్రహించటానికే ఈ అర్చారూపంగా అవతరించినటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క అంతరార్థం. దివ్యమంగళ విగ్రహ స్వరూపంలో గోచరిస్తున్నటువంటి ఆ స్వామి బంగారు ధామంలో కొలువై నేడు శ్రీదేవి భూదేవులతో బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి సపన తిరుమంజన మంగళ స్నానాలు ఆచరించటానికి ఉద్యుక్తుడై ఉపచారాలు స్వీకరిస్తున్నటువంటి అద్భుత సన్నివేశాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామి యొక్క వైభవాలు. శ్రీనివాసం సమభ్యర్చః పుష్పధూపానులేపనైః భోగైశ్చ మధుపర్కాజ్యై యథాశక్తి జగద్గురుం. అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంసేహ అన్నట్లుగా తరతరాలుగా ఈ బ్రహ్మాండ నాయకుడి సేవలో తెలుస్తున్నటువంటి అర్చక స్వాములు నేడు కంకణ భట్టాచార్యులుగా దీక్షాదక్షులై భక్తులైన మనందరి పక్షాన సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ధర్మ అనుగ్రహాలను పుష్కలంగా పంచాలని స్వామికి విన్నవిస్తూ సంకల్పించి నిర్వహిస్తున్నటువంటి ఆరాధనా యజ్ఞంలో భాగం నేడు మనం దర్శిస్తున్నటువంటి సపన తిరుమంజన మంగళ వైభవాలు. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పుష్యరాగాలు, గోమేధికాలు, అపరంజి, ఎన్నెన్నో వెలలేని అమూల్య ఆభరణాలు. సామాన్య మానవమాత్రులతో పాటుగా నాటి రాజాధిరాజులు తొండమాన్ చక్రవర్తి ఆనందలేయ విమానాన్ని నిర్మింపజేస్తే యాదవరాయలు, వి నరసింహరాయలు, సాళువ నరసింహరాయలు, వెంకటపతిరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు సైతం ఆ స్వామి వద్ద భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో వారిని సేవించి మండపాలు, మందిరాలు, వెలలేని ఆభరణాలు, అపూర్వ కానుకలను సమర్పించి ధన్యజీవులైనారు. అటువంటి ఆ పరమాత్ముడు ఎంతమాత్రమున ఎవ్వరు తలిచిన అంతమాత్రమే నీవు అన్న పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారి భావాలను సాకారం చేస్తూ మనందరికీ బీద, గొప్ప, ధనిక, అధికార, అనధికారులనేటువంటి
ఏమాత్రం వ్యత్యాసం లేనటువంటి పరమ అనుగ్రహాన్ని పంచుతూ అందరికీ ఈ స్వామి తనబాడే అన్న భావనను మన హృదయాల్లో స్థిరీకరింపజేస్తూ చిద్విలాసంగా ఉపచారాలను స్వీకరిస్తున్నాడు బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటరమణుడు. స్వామి చెంత ఒక పక్క శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి, వక్షో విహారిని మనోహర దివ్యమూర్తి అన్నట్లుగా ఆయన వక్షస్థలంలో సదా పద్మాసనస్థగా ఆసీనురాయుండేటువంటి ఆ దేవదేవి జగన్మాత ఎంత పంచినా సరగని సిరులతో నిరంతరము అఖండ భక్త సమూహానికే కాదు సమస్త దేవతా బృందాలకు సైతం సిరులు అందించేటువంటి ఆ సిరుల తల్లి చిద్విలాసంగా బిడ్డలైన మనందరినీ ప్రేమగా పరికిస్తూ ఆశ్చర్యకరమైనటువంటి అనుగ్రహ వర్షాలను మనపై కురిపిస్తూ ఉన్నటువంటి అద్భుత సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దివ్య మనోహరంగా అలంకరించబడినటువంటి తిరుమల ఆనందనిలయ దివ్య ధామంలో ఈ తిరుమలరాయ మండప వైభవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైన పుష్పాలతో, మధురమైన ఫలాలతో అలంకరించబడినటువంటి ఈ మండపంలో శేషాద్రి శిఖర నివాసరసుకుడైనటువంటి స్వామి ఈ శేషుడి యొక్క ఛత్రశాయలో మంగళప్రదమైనటువంటి ఈ మహోత్సవాన్ని మనం అందరము వీక్షించటం సాక్షాత్తు ఆ దేవదేవుడి యొక్క పరమ అనుగ్రహం. చంచల మనస్సులతో సంసార సాగరంలో ఉన్న మానవులమైన మనం భక్తితో అర్చాస్వరూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో సకల కలిదోషాలు పరిహారమై పరిపూర్ణమైనటువంటి ధర్మ అనుగ్రహాలు మనకి పుష్కలంగా లభిస్తుంటే మనకంటే ఎవరు భాగ్యవంతులు? ఈ భగవంతుడి యొక్క గుణ వైభవాలన్నీ అష్టోత్తర శతనామ సహస్రనామ స్తోత్రాలుగా నిత్యం మనం పఠిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మహిమాత్ముడైనటువంటి ఈ స్వామి తస్య భావ తస్య పరమాత్మనః నారాయణస్య భావమేవ. పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క భావమే తత్వంగా మనం భావిస్తాం. ఆ తత్వ విచారణతోనే రూప సౌందర్య సాధన, అదే అర్చారూపం. అర్చానామ ముక్తే సాధన తమాహ అన్న వైఖానస ఆగమగ్నుల నిర్వచనం. ముక్తికి సాధనతమమైనటువంటి స్వరూపమే ఈ అర్చారూపం. పరమాత్ముడైన ఆ స్వామికి దివ్య కర్పూర నీరాజనాలను అందించారు అర్చక స్వాములు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటూ ఒక్కసారి పిలిస్తే పలికేటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య వైభవాలను మనం స్నపన తిరుమంజన మంగళ స్నానాలుగా మనం వీక్షించటానికి ఉద్యుక్తులమవుతూ ఉన్నాం. పరమాత్మ యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాలలో అర్చారూపంలో మనం దర్శిస్తున్నటువంటి దివ్యమంగళ మూర్తులు బ్రహ్మోత్సవ అధిదైవాలుగా సమర తిరుమంజన ఆరాధనలు స్వీకరిస్తున్నటువంటి అర్చామూర్తుల యొక్క మంగళ విన్యాసాలు మనం వీక్షిస్తూ ఉన్నాం. దేశకాలాలతో సంబంధం లేకుండా భక్తులమైన మనందరి యొక్క అభిమతం మేరకు దివ్యమంగళ స్వరూపాలతో మనకి అర్చక పరాధీనులుగా ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నటువంటి ఈ దివ్యమంగళ మూర్తులు స్తబర తిరుమంజన మంగళ స్నానాలకై మంగళ ద్రవ్యాలను, పాలు, పెరుగు, తేనె, ఫలోదకములను వైఖానస భగవత్శాస్త్ర విధిగా ఆ మంగళ ద్రవ్యాలలో ఆయా దేవతామూర్తుల యొక్క, ఆయా వేదాల యొక్క, వేద మంత్రాల యొక్క అద్భుతమైనటువంటి ఆగమోక్త విన్యాసాలను, ఉపచారాలను ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ప్రవపాంద మంథసో ధియాయతే మహేశూరాయ విష్ణవే చార్చతః. ఋగ్వేద ఉపదేశం, వేదవాక్యం, అర్చారూపం. ఆ స్వరూపమే నేడు తిరుమల దివ్యక్షేత్రంలో కొలువై స్వామివారి యొక్క స్వయవ్యక్త దివ్యమంగళ స్వరూపంగా మనకు అద్భుతమైనటువంటి వైభవాలను మనకి దృశ్యోపచారాలుగా మనకి ప్రత్యక్షంగా దర్శిస్తున్నటువంటి మనందరితో పాటుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం భక్తి ఛానల్ ద్వారా వారి వారి గృహాల నుండే స్వామివారి యొక్క మంగళ వైభవాలను, బ్రహ్మోత్సవ విశేషాలను, ఆరాధనా యజ్ఞాన్ని వీక్షించేటువంటి సమస్త భక్తకోటికి శ్రీవారి యొక్క అద్భుతమైన అనుగ్రహ పరంపరలు, అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని అందించేటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవత్ యజనమే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క నవాహ్నిక వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవం. నేటి మంగళ
సపద తిరుమంజన వైభవాలలో అర్ఘ్యపాద్య ఉపచారాలను స్వీకరిస్తూ ఆ స్వామి మనందరికీ అనుగ్రహ పరంపరలను అందిస్తూ ఉన్నారు. అథ సపనాగారం ప్రమోఖే ఉచోత్తరే తథాహ ఐశాన్యం విశేషణ ప్రపం వా మండపమంత్వా వితానోపరి సంవీతం లంబమానం పరిష్కృతం. ఈ సపన తిరుమంజనాన్ని నిర్వహించేటువంటి మండపాన్ని ఏ విధంగా అలంకరించాలో కూడా అత్యద్భుతంగా ఆగమశాస్త్రాలు స్పష్టంగా వివరించాయి. భగవాన్ శ్రీ విఘ్నోమునిదులచే ఉపదేశించబడినటువంటి ఈ వైఖాంస భగవత్శాస్త్రంలో ప్రధానమైనటువంటి ఈ ఆరాధనా విధి విధానాలు, భగవంతుడి యొక్క వైభవాలు, స్వామికి సమర్పించేటువంటి ఉపచారాలు సమగ్రంగా మనందరికీ కూడా ఆ స్వామి విఘ్నోమునిదుల యొక్క కృపగా అందుకున్నాం. ఆ విధి విధానాలతోటే నడుస్తున్నటువంటి ఈ ఆరాధనా యజ్ఞంలో శ్రీ వెంకటేశ పరదైవం ఐశ్వర్య రూపుడు, వృషభాచల నివాసి, వినష్ట పదార్థాలను వరప్రదానం రూపంలో అందించేటువంటి పరమ పురుషుడు ఈ స్వామి. వేద ప్రసిద్ధుడు, పర్వతాగ్ర నివాసి, వెంకటగిరి పర్వతానికి అధినాథుడు అయినటువంటి ఈ సప్తశైలవాసుని సపద తిరుమంజన మంగళ వైభవాలలో బంగారు, అపరంజి, పుష్యరాగాలు, మేలిమి వజ్రాలు, కెంపులు, పగడాలు, అమూల్యమైనటువంటి వెలకట్టలేని ఆభరణాల యొక్క సొగసులు మనం ఈ ప్రపంచంలో ఇంకెక్కడ చూడగలం. అందుకే వేల సంవత్సరాలే క్రితమే పురాణాలలో ఎలా భావన చేశారో కానీ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న ఆనాటి పురాణ వచనాలను నేటికి ఈ వేల సంవత్సరాలు గడిచిన ఆ స్వామి వైభవాలు ద్విగుణీకృతమవుతూ మనంతా ఆ అద్భుతమైనటువంటి ఉత్సవ వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. తిరుమల దివ్యక్షేత్రంలో సాగుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క ఈ వైభవాలు వేద సైతుడైనటువంటి వెంకటేశ్వరుడు వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్య ఉచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత అన్న వచనాలకు అనుగుణంగా అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబుర సనక సనందన వశిష్ఠ వాలఖిల్య విశ్వామిత్ర అత్రి భృగు కశ్యపాదులు సహితం అశ్విన్యాది దేవతలు సర్వదేవతా బృందం దేవతా సమూహంతో పరివేష్టితుడై శ్రీనివాసుడు శ్రీవైకుంఠంలో ఆ స్వామి తిరుమల దివ్యక్షేత్రానికి దిగివచ్చి భక్త అనుగ్రహ కారకుడుగా ఆనందనిలయ దివ్యధామంలో కొలువై మనందరి ఇష్టదైవంగా నేడు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను పరమరమణీయంగా అత్యద్భుతంగా మహావైభవంగా నిర్వహించుకోవటం సాక్షాత్తు ఆ పరమాత్ముడి యొక్క దయామృతం. స్వామి స్వరూపంలో దక్షిణ వరదహస్తం తన పాదాలను ఆశ్రయించమని, ఆశ్రయించిన వారికి సంసారమనేటువంటి సాగరం నడుములోతేనని, అవలీలగా దానిని దాట శక్యం అవుతుందని వామ కటిహస్త ఉపదేశం. స్వామి దర్శనం విషయానికి వస్తే పీఠాన్మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం నమతః పాతకం నాస్తి భవంతి సఫలా క్రియాః. స్వామి దర్శన భాగ్యం సమస్త దోషాలు పరిహరించేటువంటి అద్భుత దివ్యరూప శోభితం. స్వామిని దర్శించేటువంటి విధానాన్ని కూడా ఈ శాస్త్రాలు స్పష్టంగా ప్రకటించాయి. ముందుగా స్వామివారి యొక్క పద్మపీఠం, పాద పద్మాలు, పుష్పమాలలు, ఆభరణాలు, వరద కటిహస్తాలు, దివ్య ఆయుధాలు, నాగాభరణాలు, వక్షస్థలంలోని శ్రీదేవి భూదేవుల ప్రతిరూపాలు, శంఖచక్రాలు, కంఠం, ముఖ సౌందర్యం, గడ్డం, పచ్చకర్పూర నామం, బంగారు కిరీటం, పుష్పహారాలు, ప్రభా మండలం వరుసక్రమంగా దర్శించాలని వైఖానస భగవత్శాస్త్ర ఉపదేశం. ప్రణవోధను శరోహయాత బ్రహ్మాత లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. భక్తులమైన మనం ఓంకారాన్ని ధనస్సుగా, మన ఆత్మలను బాణంగా మలుచుకొని బ్రహ్మ పదార్థం పరమాత్మయే లక్ష్యంగా ఎంచుకొని అప్రమత్తంగా ధర్మబద్ధంగా ధర్మ అర్థ కామ మోక్షాలను ఆ క్రమంలో సంపాదించుకునే విధంగా మన జీవనయానం కొనసాగాలని, మన లక్ష్యం ఏమాత్రం గురి తప్పకూడదని శ్రీ వెంకటేశ్వరుడి యొక్క తత్వం. సర్వకాల సర్వవస్తోచిత సర్వవిధ కైంకర్యములు స్వామికే అంకితం చేసి
సర్వకారణభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని కొరకు మనం భక్తి ప్రపత్తి శరణాగతి మార్గాలలో సేవించాలని వైఖానస వాంగ్మయంలో ప్రధానమైనటువంటి గ్రంథం శ్రీ పారమాత్మక ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. సర్వలోకస్థుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు పారమాత్మికుడని, విశ్వస్వరూపుడని, మంగళ స్వరూపుడని, సంసార చక్రాన్ని దాటించేటువంటి ప్రభూత స్వరూపుడుగా, పుణ్యరాశికి కర్తగా, సర్వసమర్థుడిగా ఉపదేశం. పరమపురుషు యొక్క దివ్య వైభవం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. వాళ్ళలో దృశ్యోపచారాలు, స్పృశ్యోపచారాలు, బంగారు ఛత్ర సమర్పణ, దర్పణం, చామరం, ధూపం, దీపం, అర్చన, పాద్యం, ఆచమనం, 64 ఉపచారాలు ఉత్తమోత్తంగా వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ స్వామికి భక్తులైన మనందరి పక్షాన సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ స్వామికి అభిషేకించేటువంటి పరమ పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యాలు గోక్షీరం, ఏమానతీతేన శ్వేతాయా క్షీరేణ. స్వామి తిరుమంజనానికి ఉపయోగించేటువంటి క్షీరం ఎలా ఉండాలో కూడా, ఎలా సేకరించాలో కూడా స్పష్టంగా శాస్త్ర ఆదేశం. తెల్లని గోవు నుండి సేకరించినటువంటి జాములోగా ఆ క్షీరం శ్రీవారి స్నపనకు ఉపయోగించాలని సాంప్రదాయం. దధి, పెరుగు, ఋగ్వేద మంత్రపూర్వక ఆవాహనలు, తేనె, పుష్పే రసోద్భూతేన మధునాహ, పుష్పరసముల నుండి సేకరించినటువంటి ఆ తేనెను స్వామివారి యొక్క దివ్య స్తపనం తిరుమంజన మంగళ స్నానాలకి ఉపయోగించేటువంటి విధంగా శాస్త్రవచనం. అలాగే నారికేళ ఫలోదకం, శ్రీచందనం, గంధోదకం, హరిద్రోదకం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల పఠనం, వేదవేద్యుడైనటువంటి స్వామికి వేదోక్తమైనటువంటి సూక్త పఠనాలతో మంగళ స్నానాలను ఆచరించేటువంటి అద్భుత సాంప్రదాయం. ప్రత్యక్షంగా దర్శనటువంటి భక్తులైన మనందరికీ ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహాలు. వేదయజ్ఞ స్వరూపుడైనటువంటి స్వామి వైఖానస ఆరాధన యజ్ఞంలో భాగంగా మంగళమూర్తులకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాంత స్నపన తిరుమంజన మంగళ వైభవాలు తిరువీధులలో విహరించి కోట్లాది మంది భక్తులను ప్రత్యక్షంగాను వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారాను పరికిస్తూ వారి వారి మనసులోని విన్నపాలు, కోరికలు, త్రికరణ స్థుతితో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి భావాలను తథాస్తుగా దీవిస్తూ సాగినటువంటి పరంధాముడి మహోత్సవంలో స్వామికి కలిగినటువంటి శ్రమను భావన చేస్తూ ఆగమశాస్త్ర విధిగా జరుపుతున్నటువంటి మంగళస్నాన ప్రక్రియ స్నపన తిరుమంజనంలో చామరంతో ఆ స్వామికి ఉపచారాన్ని సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అద్భుతమైనటువంటి శ్రీగంధ ధూపాలతో ఆ చామరాన్ని కూడా భావన చేసి భక్తి భావాలతో ఆ పరంధాముడికి విధేయతతో మహారాజుకి సేవకునిలాగా బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాలకు చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకట రమణుడికి మనందరి పక్షాన ఈ సేవలను అర్చక స్వాములు జరుపుతూ ఆ స్వామివారికి దర్పణం, స్వామివారి యొక్క దివ్య ముఖార విందాలను జగన్మాతలు శ్రీ మహాలక్ష్మి, శ్రీదేవి మాతల యొక్క
అద్భుతమైనటువంటి రూపాలను దర్పణంలో వారికి దర్శింపజేస్తున్నటువంటి అద్భుత ఆగమోక్త విన్యాసాలను మనం వీక్షించాం. లోకక్షేమ సంకల్పాలను విన్నవిస్తూ సాగేటువంటి ఈ ఆరాధనా యజ్ఞంలో భాగమే నేడు మనం దర్శిస్తున్నటువంటి ఈ ఉపచార వైభవాలు. బ్రహ్మాండ, ఆదిత్య, వరాహ పురాణాలలో ఆ స్వామివారి యొక్క వైభవాలను అద్భుతంగా వివరించారు. స్వామివారి యొక్క అవతార నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అవభృదాన్ని సంకల్పించుకొని 9 రోజుల ముందుగా అంకురార్పణతో ప్రారంభించబడి సాక్షాత్తు శ్రీ వికర్ష మహర్షినే రావించి తొలుతుగా బ్రహ్మోత్సవం నిర్వహించిన ఘట్టం ఈ పురాణాలలో మనకి కనిపిస్తుంది. బిడ్డలైన సమస్త భక్తులకు కలియుగంలో కలిదోషాల పరిహారం, మానవాళికి సంక్రమించేటువంటి జన్మజన్మలలోని దోష నివృత్తి, సుఖ సంతోషాలు, ధార్మిక జీవనం, పరిపూర్ణ అనుగ్రహాలు, అశ్వమేధ యజ్ఞ ఫలం ఈ ఉత్సవ సందర్శనంతో లభించాలని స్వామివారి యొక్క ఆకాంక్ష. అందుకే మన పట్ల గల శ్రీవారికి గల పరమ ప్రీతిని గమనించి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా మొదటిగా ఈ ఉత్సవాలను స్వామివారికి నిర్వహింపజేసుకొని నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పరంపరానుగతంగా ఈ బ్రహ్మోత్సవం అనేటువంటి ఒక అద్భుత ఆరాధన యజ్ఞం ఆ స్వామికి నిర్వహించబడుతూ ఉంది. ఈ శోభకృత నామ సంవత్సరంలో అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ భాద్రపద మాసంలోనే నిర్వహించడం ఒక సాంప్రదాయంగా సాగుతుంది. తిరిగి ఆశ్వీజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవంగా ఇదే విధంగా స్వామికి అద్భుతంగా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవ వైభవాలను మనం దర్శించేటువంటి భాగ్యం మనకి ఈ పరమాత్మ యొక్క కృప ద్వారా లభిస్తుంది. హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచెల అలతా కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదికీ శంఖ చక్రశరాచన సంయుతంబు మకరత శ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయాకం కలిత కాంచనవర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలిక సేవితంబు దివ్యమంగళ శోభలతో మధురమైనటువంటి ఫలాలనే మాలలుగా ధరించి ప్రకృతి మనకు సంపాదించినటువంటి ఆ ద్రవ్యాలను పరమ పవిత్రంగా భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో ఆ స్వామికి భక్తులు సమర్పించినటువంటి దివ్య మాలల యొక్క వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. 7 కొండలకు ప్రభువైనటువంటి తిరువెంకట విభుడు అనంత మంగళ కళ్యాణ గుణసంపన్నుడు, వాత్సల్య విభూషణుడు, అధినాయకుడైనటువంటి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవ శ్రీనివాసుడు మలయప్ప స్వామిగా అసంఖ్యాక భక్త సమూహాలను గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశాల నుండి ఆకర్షించి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక ఆనందానుభూతులతో ఓలలాడించే బంగారు ఆనందనలిలో కొలువైనటువంటి ఈ జగత్ప్రభువు నేడు వజ్రాలు పొదిగినటువంటి బంగారు హారాలు, కిరీటము, భుజకీర్తులు, కర్ణపత్రాలు, అపరంజి అందెలు, కంకణాలు, కౌస్తుభ మణులు, శంఖచక్రములతో తలతలలాడే అపరంజి కవచాలతో అదృశ్య ఆశ్చర్య సౌందర్యం సందృశ్యన్న అహర్నిశం ఇచ్చుచింత ఎదత్యంతం పాద సౌందర్య మోహితం అన్నట్లుగా ప్రకాశించేటువంటి ఈ ప్రభువు అమృతస్య పురాపానే వేనాభూది దృశం సుఖం సౌందర్యమతి సామీప్యం దోషాత్ సమ్యక్ సదృశ్యతే అన్న కోరికలు నెరవేర్చే కొండల రేడుగా ఈ ఉత్సవ శోభలలో అసంఖ్యాక భక్తులను అనుగ్రహాలను పంచుతున్నటువంటి అద్భుత సన్నివేశాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామికి మంగళ ద్రవ్యాలతో ధూపోపచార ప్రక్రియగా అర్చకులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఏకహారతిగా భావించేటువంటి ఆ ఆగమోక్త ప్రక్రియను భక్తితో ఆ స్వామికి నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. 9 రోజుల ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఒక మహాయజ్ఞంగా అంకురార్పణ, సర్వదేవత ఆహ్వానం, గరుడపట ప్రతిష్ఠ, ఆలయ బలి నిర్వహించినటువంటి అర్చక స్వాములు నేడు 3వ నాడు స్వామివారి యొక్క ఉత్సవ వైభవాలలో మధ్యాహ్నం శ్రీవారి యొక్క తిరుమలరాయ మండపంలో నిర్వహిస్తున్నటువంటి స్నపన తిరుమంజన మంగళ స్నానాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఉత్సవే దేవేశం ఏ సేవంతే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేరన్ ఇది భృగ్వాదియో వదంతి అంటారు భృగు మహర్షి ప్రకీర్ణాధికారంలో. ఈ సంహిత ప్రమాణరీత్యా భక్తులు ఉత్సవంలో పాల్గొని సేవిస్తే ఒక గొప్ప యజ్ఞంలో పాల్గొన్న ఫలితం లభిస్తుందని మహర్షుల వచనం. అనాది కాలం నుంచి నేటి వరకు భక్తులు ఉత్సవ సమయంలో విశేషంగా తరలివచ్చి జీవితంలో కనీసం ఒక పర్యాయమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారిని సేవించాలనే దృఢమైన కాంక్ష ఎంతటి శ్రమనైనా ఓర్చి తిరుమల క్షేత్రానికి రావటం
మన సాంప్రదాయంగా కొనసాగుతోంది. బ్రహ్మాండ నాయకుడికి మంగళ కర్పూర నీరాజనాలను మధుర ఫలాలతో సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ స్వామిని స్తుతిస్తూ భక్తులందరి పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులు ఆ మడుపులను మంగళహారతులు మనందరి పక్షాన స్వీకరిస్తూ స్వామికి విన్నపాలు చేస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమి నుంచి దివికి తెంచినటువంటి ఆ పుణ్యదినం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని చేసేటువంటి ఈ బ్రహ్మోత్సవ మహాయజ్ఞం నేడు 3వ రోజుకి చేరుకుంది. 9 రోజుల వైఖానస మహర్షి ఉపదేశించినటువంటి వైఖానస ఆగమశాస్త్ర విధిగా నిర్వహించేటువంటి ఈ ఉత్సవ ప్రక్రియలు ఒక గొప్ప మహాయజ్ఞంగా ఆ స్వామికి నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా నేరుగా తిరుమలకు రావడానికి అవకాశం లేని భక్తులకు స్వామి ఆత్మీయ అనుగ్రహంతో ఏర్పడినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ఉత్సవ వైభవాన్ని దర్శించే భక్తులందరికీ పూర్ణ అనుగ్రహాన్ని అందించే అద్భుత విన్యాసం. సవోయజ్ఞ సమాఖ్యాతో సర్వయజ్ఞ విశేషతః. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భాగవతే వాసుదేవాయ. ఏడుకొండలవాడ सहस्रशीर्षः पुरुषः अक्षसहस्रपाद भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् तत्पस्येषादः यदन्नेनातिरोहति అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. न्तरिक्षं शीर्ष्णोऽव्यो समवर्तताभ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहम्
पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते तथा पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाद्या विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधत्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णम् तमसः परस्तादेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते यस्य धीराः परिजानन्ति योनिम् मरीचीना पदमिच्छन्ति वेधसः देवेभ्य आगमति यो देवानां पुरोहितः यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे इष्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणां सर्वं मनीषाणं समूढमस्य पामुंसुरे पदा विचक्रमे विष्णुर्कोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णाः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा विष्णोः परमं वदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवो जागृवागो सस्सविन्धते विष्णोर्यत्परमं पदं श्रियमयो चरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सामिथामितद्रौ श्रिय एवैनं दच्छ्रियामा दधाति सन्ततमृचामषट्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ऋभवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसो यामनोदा बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवाना माता अभिनो गृणन्तु इष्टं वो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे
ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః బ్రహ్మణే నమస్తే వాయో మామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి మామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం రథమవాదిశం సత్యమవాదిశం తన్మామవీద్ తద్భక్తారమావీద్ ఆవీద్భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తమో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మా అహమిదముపస్తరణముపస్తృణముపస్తరణం మే ప్రజాయై పశూనాం భూయాదుపస్తరణమహం ప్రజాయై పశూనాం భూయా సంప్రాణాపానో మృత్యోర్మాపాతం ప్రాణాపానో వామాహాధిష్టం మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమగీం దేవేభ్యో వాచముద్యాసగో శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవందు శోభాయై పితరోనుమదందు. ఓం శాంతి శాంతి శాంతి. తైషయ్యోరావృణీమహే ఆతుం యజ్ఞాయ ఆతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో వాతః పవతాన్ మాతరిశ్వాసన్నస్తపతు సూర్యః నిశం భవంతు నః శనో రాత్రిః ప్రతిధీయతాం శానో వ్యుచ్ఛతు శమాదిత్య ఉదేతు నః శివానశ్చంద్రమా భవ సుమృఢేకా సరస్వతి మాతే వ్యోమ సందృశీ రాజైవాస్పశివాస్తు మద్వా. శాంతి శాంతి. క్షామ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః యుక్తశీక్షాధ్యాయః సహనౌ యశః సహనౌ బ్రహ్మవద
संहिताय उपनिषदं व्याख्यास्यामः पंचस्पधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् महासंहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् यौरुत्तररूपम् आकाशसन्धिः वायुसन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् इत्यासन्धिः प्रवचनगो सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगो सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति महासंहिताः एवमेता महासंहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्त्यसेनान्नाद्येन सुवर्ग्येण लोकेन छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरम् मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतम् मे गोपाय आवहन्ति विदन्वानाचीरपात्मनः आसागोऽसि मम गावश्च अन्नपाने च सर्वदा मे श्रियमावह लोमशाम् पशुभिः सह स्वाहा ब्रह्मचारिणः स्वाहा शोचने सानि स्वाहा प्रेयानमस्य सोसानि स्वाहा भग प्रविशानि स्वाहा भग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे वयमृजे स्वाहा यथा प्रवतायन्ति यथा मासाहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिभेषोऽसि प्रमाभाहि प्रमापत्य स्वाहा भूर्भुवः सुवरिदिवा एतास्तिस्रो व्याहृतयः सामुहस्मै శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034138. चतुर्थी महाजवस्य प्रवेदयते हरिति ब्रह्मा आत्मा देवता अयं लोकः इत्यन्तरिक्षं इत्यसौ लोकः
महीयन्ते भूरिति वा अग्निः इति वायुः भरित्यादित्यः इति चन्द्रमाः सर्वाणि ज्योतिरूपि महीयन्ते भूरिति वारुचः इति सामानि भरिति यजुगुंषि इति ब्रह्मा सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः इत्यपानः भरिति व्यानः इत्यन्दम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते एताश्चतस्रश्चतुर्धश्चतस्रो व्याहृतयः यो वेदा वेद ब्रह्मा सर्वेऽस्मै देवा परिमावहन्ति य एषोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयम् पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एषस्तन इवावलम्बते इन्द्रयोनिः यत्रासौ देशान्तो विवर्तते यशीरुषकपाले भूरित्यग्नौ प्रतिष्ठति इति वायौ इत्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वाराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्मा प्राणारामम् मनानन्दम् शान्तिसमृद्धमृतम् इति पृथिव्यन्तरिक्षन्योर्दिशो वान्तरदिशा अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि औषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अध्यात्मम् प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्त्वक् कर्ममागो सग्रस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् वाङ्गम् वा इरगो सर्वम् वाङ्गेनैव पाङ्गस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगुम् सर्वम् ओमित्येतदनुकृतिः स्मवाप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगुंशोमिति शस्त्राणि शगोसन्ति ओमित्यध्वर्योः प्रतिकरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने च सत्यम् च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रम् च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषम् च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तपैति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने वेदिना गोमौद्गल्यः तद्धि तपस्तद्धि
सिद्धितपः वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि प्रवीणगुं सवर्चसं सुमेधा अमृतोक्षिणः इति त्रिशङ्कोर्वेदानुवचनं वेदमनुष्याचार्यों देवासिनमनुषासि सत्यं वद धर्मं जना स्वाध्यायात्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्त्रं माव्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भोग्येन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एकेतास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः येषान्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः योक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः योक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीत् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमेभ्यो मन्योऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्यतीति तस्मात् वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अभ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा लभ्येष श्लोको भवति अन्नाद्वै प्रजाः प्रजायन्ते याक्ताश्च पृथिवीगुश्रिताः अथो अन्नेनैव
नैव जीवन्ति अथैनदपि यन्यन्ततः नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते यातान्यन्नेन वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नन्ददुच्यत इति तस्मात् वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तरात्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयं पुरुषविधः अस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथ्वी पुच्छं प्रतिष्ठा अप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्या पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्मात् वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा एष श्लोको भवति यतो वाचो निवर्तन्ते मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् बिभेति कदाचनेति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्मात् वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेद्वेदा तस्मात् चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्मात् वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयं पुरुषविधः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा एष श्लोको भवति असन्नेव स भवति असब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद सन्तमेनन्दतो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातो नु प्रश्नाः विद्वानमुल्लोकं प्रेत्य
गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता कामयता बहुस्यां प्रजायेति सर्वबोधव्यता सर्वस्तप्त्वा इदं सर्वमसृजता यदिदं किञ्च तत्सृष्ट्वा देवानुप्राविशतु तदनुप्रविश्य तद्यच्च भवतु निरुक्तं च निरुक्तं च निलयनं च निलयनं च विज्ञानं च विज्ञानं च सत्यं च नृतं च सत्यमभवतु यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति असत्वा इदमग्र आसीत् वै सवजायत तदात्मानगुस्पयमकुरुता సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. तस्मात् तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगुह्येवायं लब्ध्वा नन्दी भवति गुह्येवान्याप्राण्यादेशाकाश आनन्दो नस्यात् एष ह्येवानन्दयाति यथा येवैष एतस्मिन् न दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते रसो भयं गतो भवति यदा येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते तस्य भयं भवति तत्मेव भयं विदुषो मन्वानस्याप्येष श्लोको भवति ईशास्मात् पातः पवति ईशोदेति सूर्यः ईशास्मादग्निश्चेन्द्रश्च युद्धावति पञ्चम इति सैषानन्दस्य मीमागुंसा भवति साधु युवाध्यायनः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ये शतं मानुष आनन्दाः स एको मनुष्य गन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं मनुष्य गन्धर्वाणामानन्दाः एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं देवगन्धर्वाणामानन्दाः एकः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं पितॄणां चिरलोकलोकानामानन्दाः एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतमाजानजानान् देवानामानन्दाः एकः कर्मदेवानां देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य च कामः तस्य ये शतं कर्म देवानां देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य च कामः तस्य ये शतमिन्द्रस्यानन्दाः स एको बृहस्पतेरानन्दः श्रोत्रिय
यस्य जागामः तस्य ते शतं बृहस्पतेरानन्दाः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ये शतं प्रजापतेरानन्दाः एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य चाकामः तस्य यश्चायं पुरुषे यस्यासावादित्ये स एकः स एवं विद् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् भेति कुतश्च नेति एतगुहवावनतपति किमहगुं साधुना करवम् किमहं पापमकरवमिति स य एवं विद्वानेति आत्मानग्स्पृणुते वैषयेते आत्मानग्स्पृणुते एवं वेद इत्युपनिषद् भूर्वै वारुणिः वरुणं पितरमुपससार भगवो ब्रह्मेति तस्मादेतत् प्रोवाच अन्नं प्राणं चक्षुश्रोत्रं मनोवाचमिति तनोवाच वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व ब्रह्मेति तदबोधप्यता तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् अनाख्येव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा प्राणो ब्रह्मेति व्यजानात् प्राणाख्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् मनसो एव खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय हरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा विज्ञानं ब्रह्मेति व्यजानात् खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रयन्त्यभिसंविशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति होवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तपोदप्यता तपस्तप्त्वा आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाख्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति सैषा भागणी वारुणी विद्या परमेर्यो मन्
प्रतिष्ठिता एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्ननिन्द्यानुव्रतं प्राणो वान्नं शरीरमन्नादं प्राणे शरीरं प्रतिष्ठितं शरीरे प्राणः प्रतिष्ठितः तदेतदन्नमन्ने प्रतिष्ठितं य एतदन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या परिचक्षिता व्रतम् आपो वा अन्नम् ज्योतिरन्नादम् अप्सु ज्योतिः प्रतिष्ठितम् ज्योतिष्यापः प्रतिष्ठिताः तदेतदन्नमन्ने प्रतिष्ठितम् स य एतदन्नमन्ने प्रतिष्ठितम् वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नं बहुकुर्वीत व्रतं पृथिवीवान्नम् आकाशो नादः पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता एतदन्नमन्ने प्रतिष्ठितं स य एतदन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या कञ्चनवसतौ प्रत्याचक्षिता व्रतम् अस्माद्यया कया च विधया बह्पन्दं प्राप्नुयात् यस्मान्नविद्याचक्षते एतद्वै मुखतोऽन्नगौराद्धम् मुखतोऽन्नगौराध्यते एतद्वै मध्यतोऽन्नगौराद्धम् मध्यतोऽस्मान्नगौराध्यते एतद्वा अन्ततोऽन्नगौराद्धम् अन्ततोऽस्मान्नगौराध्यते एवं वेद योगक्षेम इति प्राणापानयोः कर्मेति हस्तयोः गतिरिति पादयोः विमुक्तिरिति पायौ इति मानुषी समाज्ञाः दैवीः वृत्तिरिति वृष्टौ फलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु प्रजातिरमृतमानन्द इत्युपस्थे सर्वमित्याकाशे प्रतिष्ठेत्युपासीता प्रतिष्ठावान् भवति आत्मः इत्युपासीता भवति आत्मन इत्युपासीता मानवान् भवति अन्नम इत्युपासीता मन्यन्ते स्मै कामाः ब्रह्मेत्युपासीता ब्रह्मवान् भवति ब्रह्मणः परिमल इत्युपासीता पर्येणं म्रियन्ते द्विषन्दः सपत्नाः पर्ये प्रिया भ्रातृव्याः यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः एवं वित् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतं मनोमयमात्मानमुपसङ्क्रम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. సామగాయన్నాస్తే అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో దుశ్లోకృతః అహమస్మి ప్రథమజాయతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయీ యో మా దదాతి సై దేవమాహమన్నమన్నమదంతమాగ్మి అహం విశ్వం భువనమభ్యభవా సువర్ణజ్యోతి ఏవం వేద ఇత్యుపనిషతు ఉభే మే అంతరిక్షవథో సువహ. శేషశైల శివా నివాసినం సురశేఖరం సుగుణాకరం కోటి సూర్య సమప్రకాశం అకుంఠాగిత వేదినం శ్రీనివాస పరబ్రహ్మ యజ్ఞప్రియుడైనటువంటి స్వామి నిత్య ఆరాధనలలో, యజ్ఞ యాగాదులలో సమస్త భక్తకోటిని అనుగ్రహించేటువంటి పూజనీయ దైవం, ఆరాధ్య దేవతలలో పరమారాధ్యుడైనటువంటి ఈ భగవంతుడు నేడు బ్రహ్మోత్సవ అధిదైవంగా 3వ నాటి ఉత్సవ వేడుకలలో సమన తిరుమంజన మంగళ స్నానాలను స్వీకరించి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకర అనుభూతులను భక్తకోటికి పరిపూర్ణంగా దర్శింపజేసినటువంటి పరమ ప్రభువు. మంగళ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, ఫలోదకం, చందనోదకం, ఆగమోక్త ఉపచారాలతో పరమ వైభవంగా వేద సూక్తాల పఠనంతో జరిపించుకున్నటువంటి ఈ యుగ పురుషుడు 32 ఉపచారాలు స్వీకరించి మంగళకర వైభవాలను, మంగళకర సన్నివేశాలను మనకు దర్శింపజేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి యొక్క దివ్యమంగళ శోభలు, చిత్ర విచిత్రమైనటువంటి మాలలు, ఆశ్చర్యకర కిరీటాలు, తేజస్సులు మహా అద్భుతంగా వీక్షించి మనమంతా ధన్యులమయ్యాం. పరమ పవిత్రమైన ఉత్సవ పర్వదినాలలో చందన చర్చితుడైన స్వామికి శ్రీగంధ పరిమళ ద్రవ్యంతో, కుంకుమ పువ్వుతో అలంకార ఉపచారంగా అద్భుతంగా మహావైభవంగా సమర్పించారు అర్చక స్వాములు భక్తులైన మనందరి పక్షాన. సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఈ స్వామి, జగత్తును పరిపాలించేటువంటి జగత్ ప్రభువు మన వంటి సామాన్య భక్తులకి సహితం తన మహారాజ లాంఛనాల వైభవాలను, ఉపచార వైభవాలను వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మన ఇళ్ల నుండే దర్శించేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించారు ఈ పరమ కారుణ్యమూర్తి. ధన్యులను చేసినటువంటి ఈ దయామయుడి యొక్క కరుణామృతం, దయామృత తరంగిణ్యా స్తరంగై రేవశీతలై అపాంగై సించితే విశ్వం అన్నట్లుగా ఆ స్వామి వైభవాలను స్వీకరిస్తూ ఏకహారతిని స్వీకరించారు. శోభాయమానంగా మధుర ఫలాలతో ఆ మంగళమూర్తికి నివేదనలు సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త భూమండలంలోని ప్రాణికోటికి సుఖ సంతోషాలతో ధర్మ మార్గంలో నడపటానికి అర్చామూర్తిగా స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి విరాట్ పురుషుడి యొక్క మహాద్భుత ఉత్సవ శోభలు మంగళదాయకంగా మనం దర్శిస్తూ ఉన్నాం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలు,
లోకంలో వేల సంవత్సరాలుగా స్వామివారి యొక్క మహిమలు అద్భుత కథామృతాలుగా, మహత్యాలుగా, పురాణ గాథలుగా మనం వింటూ ఉన్నాం. 27 నక్షత్రాలు శ్రీవారి మంగళకర స్నపన తిరుమంజన వేడుకలలో హారతులుగా ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. పరమ పవిత్రమైనటువంటి తులసి మాలలతో ఆ స్వామిని అలంకరించినటువంటి అద్భుత వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. సర్వభ్య పత్రపుష్పేభ్య సత్తమా తులసీ శివాః సర్వనామ ప్రదాశుద్ధ వైష్ణవీ విష్ణుసుప్రియ. తులసి యథా విష్ణోః ప్రియా లక్ష్మీః యదాహం ప్రియం ఏవ చ తథేయం తులసీదేవి చిరుద్ధో నోపపద్యతే అన్న శాస్త్ర వచనాలు. పరమ పవిత్రమైనటువంటి తులసి మాలలు. అలనాడు ధనగర్వంతో ఉన్న సత్యభామ మణుగుల బంగారం నగులతో సైతం తూగని యుగపురుషుడు రుక్మిణీ వల్లభుడైనటువంటి శ్రీ కృష్ణ పరమాత్ముడు రుక్మిణి సమర్పించినటువంటి ఒక తులసి దళానికే తూగినటువంటి భక్తవత్సలుడు ద్వాపరయుగ దైవం, నేడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే. అధికారాల కంటే, ధనం కంటే భక్తి, ప్రపత్తి, శరణాగతి మార్గాలకే ప్రాధాన్యతనిచ్చేటువంటి భక్త ప్రియుడైన వాత్సల్య విభూషణుడు ఈ స్వామి. పేద గొప్ప తేగా లేకుండా అసంఖ్యాక భక్తులకు ధర్మానుగ్రహాన్ని పంచేటువంటి ధర్మ పురుషుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఉత్సవ వైభవాలను, సపర తిరుమంజన మంగళ శోభలను మనం దర్శిస్తూ ఉన్నాం. సహస్ర శబ్దవాచ్యుడైనటువంటి స్వామి సహస్ర నామాలతో స్తుతించి, కీర్తించి ఆరాధించబడేటువంటి ఈ పరమ పురుషుడు సపర తిరుమంజన మంగళ వేడుకలలో అద్భుతమైనటువంటి శోభలతో ప్రకాశిస్తూ మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఓం నమో వెంకటేశాయ.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.